హే! హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. ఇవాల్టి వీడియో ఏంటి అంటే ఫ్రైడే నైట్ అండ్ సాటర్డే మార్నింగ్ వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ వ్లాగ్ గేమ్ స్టార్ట్ చేయాలని అసలు థాటే లేదనమాట. ఇంకా మా పాప అయితే ఇంకా ఫ్రైడే ఆఫ్టర్నూన్ అంతా ఆడుకుందనమాట పడుకోకుండా. ఇంకా తను ఎర్లీగా పడుకునేస్తది ఇవాళ అని చెప్పి, ఇంకా తనకి నైట్ అయితే కొంచెం 6:30, 7 ఆ టైంకి తనకి ఇంకా తినిపించేసి ఇంకా పడుకోబెట్టేద్దాం, తనకి స్లీపీగా ఉంటుందేమో అనుకొని ఇంకా ఎర్లీగానే మేము కూడా డిన్నర్ చేసేసామన్నమాట. కానీ అక్కడ ఏమైందంటే మా పాప మళ్ళీ ఆడుకోవడం స్టార్ట్ చేసింది ఫుల్ హుషారుగా. ఇంకా తనతో అలా ఆడించుకుంటూ అలా టైం స్పెండ్ చేసేసరికి 9 అయిందనమాట. తను పడుకోలేదు. నాకైతే మళ్ళీ సెకండ్ రౌండ్ ఆకలేసిందనమాట. ఇంకా నైట్ టైం కదా, ఏదైనా లైట్గా తీసుకుందాం ఇంట్లో ఉన్నవి అని చెప్పి ఇలా సింపుల్గా ఇంట్లో శాండ్విచ్ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నా. సో దానికోసం అయితే మల్టీగ్రెయిన్ బ్రెడ్ అయితే తీసుకొని దాని మీద మైనీస్ అండ్ కెచప్ అయితే ఇలా సర్వ్ చేసుకొని టొమాటోస్ అండ్ ఆనియన్స్తో నేను సింపుల్గా శాండ్విచ్ అయితే చేసేసుకున్నాను అనమాట. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా సింపుల్గా చేసుకున్నాను. అండ్ శాండ్విచ్ మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు, ఇలానే చేయాలని కదా, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. అండ్ బ్రెడ్ కూడా నేను ఏం టోస్ట్ చేయలేదు, ఇలా సింపుల్గానే చేసేసుకున్నాను. నైట్ టైం హెవీగా ఏం వద్దు అని చెప్పి ఇంకా మా పాప ఆడుకుంటుందని చెప్పి వాళ్ళ నాన్న దగ్గర అయితే పాపనిచ్చి ఇంకా బెడ్ అంతా కూడా నేను బ్లాంకెట్స్ అన్నీ కూడా చేంజ్ చేస్తున్నా. ఇంకా పాప ఉంటే ఏంటంటే డే బై డే కంపల్సరీ మనం బెడ్ కవర్స్ చేంజ్ చేయాల్సిందే. యాక్చువల్లీ ఇలా బెడ్ కవర్స్ చేంజ్ చేయడం, సోఫా కవర్స్ ఇవన్నీ కూడా నేను మార్నింగ్ పెట్టుకుంటా ఉండే పని అంతా కూడా. ఇంకా మా పాప పడుకోలేదు, ఇంకేం చేయాలి, ఇంకా వాళ్ళ నాన్నతో ఆడుకుంటుంది కదా అని చెప్పి ఇంకా నైట్ టైం పెట్టుకున్నాను అనమాట ఈ పని అంతా కూడా. పిల్లలు ఇంట్లో ఉంటే మనం ఈ టైంకి ఇది చెయ్యాలి, ఆ టైంలో ఆ పని చేయకూడదు అలా ఏమీ ఉండదు. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు పని చేసుకోవాలి అంతే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. ఇంకా వాళ్ళు ఇంకా వేరే వాళ్ళతో ఆడుకున్నప్పుడు లేదంటే పడుకున్నప్పుడు ఇలాంటి టైమ్స్లోనే నా వర్క్స్ అన్నీ కూడా నేను చేసుకుంటాను. పాప మేల్కొని ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైం నాతోనే ఉంటుందన్నమాట పాప. ఇంకా బెడ్ అంతా కూడా నేను చేంజ్ చేసేసాక బెడ్ కవర్స్ మా పాప ఎనర్జీ చూడండి. అండ్ ఈ సాఫ్ట్ టైని చూసిందనుకోండి తనకి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. అండ్ సాఫ్ట్గా ఉంటుంది కదా, చాలా ఇష్టంగా ఆడుకుంటూ ఉంటుంది అనమాట తనకి. అండ్ ఎవరైనా పిల్లలకి టెడ్డీ బేర్స్ ఇలా తీసుకోవాలి అనుకుంటే ఇలా సాఫ్ట్ టాయ్స్ తీసుకోండి, చాలా ఇష్టపడతారు. అండ్ ఇంకేంటి అంటే ఇలా టెడ్డీ బేర్స్ తీసుకున్నప్పుడు ఐస్ అండ్ నోస్ అన్నీ కూడా కొంచెం ప్లాస్టిక్తో వస్తాయి కదా, సో అలాంటివి డెఫినెట్గా తీసుకోకండి. ఎందుకు అంటే పిల్లలు ఈ ఏజ్లో ఏంటంటే ఏది దొరికినా నోట్లో పెట్టడానికి ట్రై చేస్తారు. ఇంకా టెడ్డీ బేర్స్కి ఐస్ నోస్ కొన్ని ప్లాస్టిక్ ఉంటాయి కదా, తీయడానికి ట్రై చేసి నోట్లో పెట్టేసుకొని మింగేసి అలా చేస్తూ ఉంటారనమాట. సో ఎప్పుడైనా టెడ్డీ బేర్స్ ఏదైనా టాయ్స్ తీసుకునేప్పుడు 1-2 సార్లు చెక్ చేసి తీసుకోండి. అండ్ అలా ప్లాస్టిక్ ఏదైనా ఉంటే అసలు తీసుకోకండి. ఇంకా ఇదేంటి అంటే డిన్నర్ మేము 7:00కే కొంచెం ఎర్లీగా చేసామని చెప్పాం కదా, అప్పుడు క్యాప్చర్ చేసిన వీడియో అనమాట. సో మా డిన్నర్ ఏంటి అంటే వైట్ రైస్, చింతాకు పప్పు అండ్ ఆలూ చిప్స్ అనమాట. సమ్మర్ అంటేనే మనకి చింత చిగురు ఎక్కడ చూసినా దొరుకుతుంది. ఇది ఊరు నుండి తీసుకొచ్చాను నేను, ఊరు నుండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చిన వ్లాగ్లో అయితే చూపించాను. సో ఆ చింతాకుతోనే చింతాకు పప్పు చేశాను. ఆఫ్టర్నూన్ చేసాను అదే నైట్కి కూడా. ఆఫ్టర్నూన్ ఈ పప్పుతో పాటు ఆమ్లెట్ వేశాను. నైట్ మళ్ళీ సేమ్ అదే ఎందుకని చెప్పి ఆలూ చిప్స్తో అయితే మా డిన్నర్ కంప్లీట్ చేసేసాము. ఇంకా నైట్ పడుకునే టైంకి 11 అయిందనమాట పాప పడుకునేసాక. సో వంట రూమ్ చూసారు కదా, లేవంగానే ఇంత నీట్గా ఉంది అంటే దాని అర్థం నైట్ పడుకునే ముందే అన్నీ క్లీన్ చేసేసాను. డిషెస్ అండ్ కౌంటర్ టాప్ అంతా కూడా పాప పడుకోబెట్టి మళ్ళీ వచ్చి క్లీన్ చేసి పడుకున్నాను అనమాట. అదంతా కూడా క్యాప్చర్ చేయలేదు, లేట్ నైట్ అయిపోయింది. చాలా స్లీపీ మోడ్లో ఉండి అవన్నీ కూడా చేశాను అనమాట. ఎంత స్లీపీగా ఉన్నా కూడా నైట్ టైం ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటే మార్నింగ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. అలా వంట రూమ్లోకి రాగానే పని చేయాలి అనిపిస్తుంది అనమాట. లేదంటే మెస్సీగా ఉంటే అసలు ఏంది ఇది, చాలా లేజీగా అనిపిస్తుంది, కుక్ చేయాలన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పి ఎంత లేట్ అయినా నైట్ టైమే నేను నా డిషెస్, ఈ కిచెన్ కౌంటర్ టాప్ అన్నీ కూడా క్లీన్ చేసి పడుకునేస్తాను. ఇంకా లేచాక బ్రష్ చేసుకొని హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నా. ఇంకా పాప అండ్ భూపాల్ అయితే లేవలేదు. చెప్పాను కదా బిఫోర్ డే అంతా ఎగిరింది అసలు పడుకోకుండా. ఇవాళ కొంచెం లేట్గానే లేచిందనమాట. ఇంకా నేనైతే నా హాట్ వాటర్ తాగేసి ఇంకా నైట్ టైం డిషెస్ అన్నీ క్లీన్ చేశాను కదా, అవన్నీ కూడా ఇంకా అన్నీ సర్దేస్తున్నాను. ఇంకా పాప ఎక్కడ లేస్తుందో అని చెప్పి స్లోగా మెల్లగా సౌండ్ రాకుండా అన్నీ కూడా సర్దుకుంటున్నాను అనమాట.
ఇది పాప సిప్పరు. పాప థింగ్స్ అన్నీ గూడా తనకి ఫుడ్‌కి సంబంధించిన థింగ్స్ అన్నీ నైటే వాష్ చేసి కాసేపు ఆరబెడతాననమాట. సో, ఓవర్ నైట్ అంతా గూడా డ్రై అవుతాయి కదా! సో, అందుకని చెప్పి సామాన్లన్నీ గూడా సర్దేశాను. ఇంకా టైం అయితే చాలా ఉంది. యాక్చువల్లీ పాప లేయలేదు గదా! పాప లేకుంటే అసలేం నాకు తోచదనమాట. ఇంకేం జేయాలని అలా కూర్చోంటే సర్లే పాప భూపాల్ లేచేలోపు బ్రేక్‌ఫాస్ట్ అయినా కుక్ చేద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను. ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ ఏంటి అంటే సాటర్డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి చపాతీ అండ్ టొమాటో కర్రీ అయితే చేశాననమాట. సో, ఇవాళ నా టమాటో కర్రీ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నా. చాలా సింపుల్‌గా కుక్ చేస్తాను. సో, అది ఎలా అనేది చూసేద్దాం. ఫస్ట్ అయితే దానికి కావాల్సిన పచ్చిమిర్చి, టొమాటోస్, ఆనియన్స్ అన్నీ గూడా నీట్‌గా క్లీన్ చేసుకొని అన్నీ గూడా చాప్ చేసుకుంటున్నాననమాట. సో, వంట ఎప్పుడు చేసే ముందైనా నేను అన్నీ ఏమేం కావాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఒక చోట పెట్టుకుంటాను. ఎందుకంటే లేదంటే ఏదో ఒకటి మర్చిపోతూ అలా చేస్తూ ఉంటాననమాట. అన్నీ ఒక దగ్గర ఉన్నాయనుకోండి, ఇది వెయ్యాలి, అది వెయ్యాలి అని తెలుస్తది. ఆ రెసిపీ తెలిసింది అయినా కూడా నాకు దగ్గర లేకుంటే కంటికి కనిపియకుండా మర్చిపోతాననమాట ఏదో ఒకటి వేయడం వల్ల. సో, అందుకని చెప్పి ఫస్టే ఇంకా టమాటో కర్రీకి కావాల్సిన థింగ్స్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా నీట్‌గా వన్ బై వన్ అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నా. సో, పచ్చిమిర్చి, ఆనియన్ అండ్ టమాటోస్ నీట్‌గా వాష్ చేసుకొని కట్ చేసుకుంటున్నాననమాట. అండ్ చపాతీకి కూడా ఆల్రెడీ పిండంతా కూడా కలిపి పెట్టేశాను. అది నేను క్యాప్చర్ ఏం చేయలేదనమాట. ఇంకా వెల్లుల్లి ఒక 5, 6 తీసుకొని నీట్‌గా పీల్ చేసేసాను. అండ్ కర్రీ లీవ్స్ అన్నీ తీసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక పోపుకు కావాల్సినవి ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు అండ్ కర్రీ లీవ్స్ ఇవన్నీ వేసి వెల్లుల్లి ఇవన్నీ వేసి ఒక 2 మినిట్స్ అలా కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇంకా ఇవన్నీ కూడా కుక్ అయిన తర్వాత ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక టొమాటోస్ అన్నీ కూడా చాప్ చేసుకున్నవన్నీ కూడా వేసేసుకుంటున్నా. సో, ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నా. సో, సాల్ట్ వేయడం వల్ల ఏంటి అంటే కొంచెం త్వరగా కుక్ అవుతాయన్నమాట. ఇంకా టొమాటోస్ అన్నీ సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇంకా మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఇలా ఉడికించుకున్నాను. ఇంకా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేస్తే అది మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఈలోపు ఇంకా చపాతీకి అన్నీ కూడా చపాతీస్ రుద్దేసుకుంటున్నాను అనమాట. ఆల్టర్నేట్గా కర్రీ అండ్ చపాతీ 2 అయితే చేసేస్తున్నాను. ఈ బ్రేక్‌ఫాస్ట్ నాకు అండ్ భూపాల్‌కే పాపకైతే ఇవాళ రాగి జావ తినిపిద్దామని చెప్పి అది ఇంకా సింపుల్ ప్రాసెసే కదా! పాప లేచాక కూడా మనం చేసుకోవచ్చని చెప్పి పాపకి ఇప్పుడేం చేయలేదన్నమాట. సో, ఎందుకంటే తనకి 1 వీక్ అయిపోతుంది రాగి జావ తినిపించి. వీక్లీ వన్స్ అయితే డెఫినెట్‌గా పాపకి రాగి జావ అనేది ఇస్తూ ఉంటానన్నమాట. తను కూడా ఇష్టంగా తింటూ ఉంటది. ఇంకా చెప్పాను కదా! చపాతీస్ మేక్ చేస్తూ ఆల్టర్నేట్‌గా కర్రీ కూడా చేసేస్తున్నా. ఇప్పుడైతే టొమాటోస్ అన్నీ కూడా మంచిగా సాఫ్ట్‌గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ పసుపు అండ్ ధనియా పౌడర్ స్మెల్ పోవాలి కదా! సో, అందుకని చెప్పి ఇంకో 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే మన టొమాటో కర్రీ అయితే కుక్ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఇంకా కొంతమంది శనగగింజల పౌడర్ కూడా వేసుకుంటారు. కావాలంటే ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెసే. నేనైతే స్కిప్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌లకి ఇంకా మ్యాంగోస్ అయితే కట్ చేసి పెట్టేద్దామని చెప్పి కట్ చేసి పెట్టుకుంటున్నాను. సో, గైస్ ఇదండి మా సాటర్డే మార్నింగ్ అండ్ ఫ్రైడే నైట్ వ్లాగ్. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. దిస్ పూజిత భూపాల్.